హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన వరదలు, ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆస్తి నష్టం జరిగింది. మరికొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక విజువల్ చూస్తే, ఒక విజువల్ బయటకు వచ్చింది, ఒక డ్రోన్ విజువల్. అది వాళ్ళ ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి వచ్చారు. 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారేమని చెప్పి. అదే ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వాళ్ళు ఉన్నారు, చంటి పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళకి పాలు లేవు, నీళ్లు లేవు, ఆహారం లేదు. 3 రోజుల నుంచి రేయి పగలు అక్కడే వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా వచ్చి మనల్ని కాపాడతారేమో అని చెప్పేసి. మొత్తానికి ఒక హెలికాప్టర్ సాయంతో వాళ్ళని రెస్క్యూ చేసి సేఫ్ ప్లేస్కి అయితే తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, అసలు మేము ఎప్పుడు ఏ రకంగా పుణ్యం చేసుకున్నాము, మా ప్రాణాలు దక్కాయి, ఆల్మోస్ట్ మేము చనిపోతామో మేము డిసైడ్ అయ్యాం, మనల్ని ఇంకా ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, మనం ఎంత అరుస్తున్నా కేకలు పెడుతున్నా ఎవరు వినిపించుకోవట్లేదు, ఇంకా మనం ప్రాణాలు కోల్పోతాం అనుకున్నారు. మా ప్రాణాలు దక్కే అంటే మాకే ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నారు. అంటే చూడండి, వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, తెలంగాణలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక జూనియర్ సైంటిస్ట్ అలాగే వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా వరద ప్రవాహానికి ఒక వాగులో కొట్టుకెళ్ళిపోయారు. ఈ విషయం కాస్త ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఈ అశ్విని గురించి ఎందుకు అందరూ ఇంత బాధపడుతున్నారు? ఆమె చనిపోయిందనే విషయం తెలియగానే. అశ్విని అనే ఒక వ్యక్తి ఒక పేద కుటుంబంలో పుట్టింది. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రి కష్టాలు చూసి, వాళ్ళ తండ్రి రైతుగా పడే కష్టాలు చూసి, ముఖ్యంగా రైతు కష్టాలు చూసి, వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ కోసం నేను చదువుకోవాలి, నా తండ్రికి నేను సహాయపడాలని చెప్పేసి అగ్రికల్చర్ మార్గాన్ని ఎంచుకుని అగ్రికల్చర్ బిఎస్సి కంప్లీట్ చేసి, దాని తర్వాత ఢిల్లీలో పీజీ కంప్లీట్ చేసి ప్రెసెంట్ ఇప్పుడు ఒక జూనియర్ సైంటిస్ట్గా ఒక ల్యాబ్లో వర్క్ చేస్తుంది రాయగడ్డలో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఆమె ఎలా చనిపోయిందంటే, వరద ప్రవాహానికి చనిపోయింది. అయితే ఆమె ఒక ఫంక్షన్కి, ఒక ఎంగేజ్మెంట్కి అని చెప్పేసి ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటికి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ అందరితో కూడా చాలా ఆనందంగా గడిపింది. అప్పటికే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన వర్షం. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారంట, బయట పరిస్థితి బాగాలేదు, చాలా వర్షాలు వస్తున్నాయి, వరదలు వచ్చే అవకాశం ఉంటున్నాయని. అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్పారంట, బయట చాలా తీవ్రమైన వర్షం ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు, జనాలందరినీ అప్రమత్తంగా ఉండమంటున్నారు, ఈ రోజు నువ్వు వెళ్ళొద్దు, ఒక 2-3 రోజులు ఈ వర్షం తగ్గిన తర్వాత నువ్వు వెళ్దువులంటే, లేదు నాకు ఆఫీస్లో నాకు ఇమీడియట్ గా రమ్మన్నారు, నాకు అక్కడ వర్క్ ఉంది, నేను అటెండ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆమె వాళ్ళ ఫాదర్తో కలిసి ఒక ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంది. ఆమె వాళ్ళ ఫాదర్తో కలిసి స్టార్ట్ అయింది. అయితే వాకేరు వాగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక్కసారిగా వాళ్ళ కారు వెళ్తున్న సమయంలో, ఆ బ్రిడ్జ్ పైన ఉంది కారు, మనం ఆ విజువల్ కూడా చూస్తున్నాం, కారు మెల్లమెల్లగా అలా ఆ ప్రవాహానికి ఒక్కసారిగా కొట్టుకెళ్ళిపోయింది. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న టైంలో ఒక్కసారిగా ఆ ప్రవాహం ఎక్కువ అవడంతో ఆ కారు మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటు కాకుండా వెనక్కి రావట్లే, ముందుకు రావట్లా. అప్పుడే ఆ కారు లోపలికి ఆల్మోస్ట్ వాటర్ వస్తున్నాయి, కారులోకి ఆల్మోస్ట్ వాటర్ వస్తున్నాయి. అప్పుడే వాళ్ళ బ్రదర్ కి కాల్ చేసింది, మేము ఎటు కాకుండా ఉండిపోయాం, భయం వేస్తుంది, కంగారు పడుతున్నాం, దిగలేము, దిగితే బయటికి రాలేం, ఎటు కాకుండా ఉండిపోతాం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతుంది. వెంటనే వాళ్ళ తమ్ముడు 100కి డైల్ చేసి, పలానా ప్లేస్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడ్డారు, వాళ్ళని వెంటనే సేఫ్ ప్లేస్ కి తీసుకురావాలని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆమె చెప్పిందంట, అంటే ఇతను మాట్లాడుతున్న టైంలోపు కారు మొత్తం పూర్తిగా మునిగిపోయింది, వాళ్ళ పీకల్లోతు వరకు కూడా వాటర్ వచ్చేసి, ఆ విషయం కూడా వాళ్ళ బ్రదర్తో షేర్ చేసింది ఆ అమ్మాయి. ఇంకా ఆల్మోస్ట్ పీకల్లోతు వరకు కూడా వాటర్ వచ్చేసి పైకి ఎక్కి కూర్చున్నా అని చెప్పేసి అలా మాట్లాడుతున్న టైంలోనే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇంకా వాళ్ళ ఫాదర్కి ఏమైంది అనే విషయం ఇంకా ఆమె చూస్తున్న వెంటనే టైంలోనే ఒక్కసారిగా కాల్ కట్ అయింది. ఏంటంటే వాగు ప్రవాహానికి ఆ కారు వాళ్ళిద్దరూ ఆ ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయారు. ఈ విషయం వాళ్ళ తమ్ముడు షేర్ చేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన ఆ ఊరు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. గంగారం తండా, మహబూబాద్. ఎందుకంటే అశ్విని ఇక్కడే చదువుకుంది, చాలా చిన్నప్పటి నుంచి కష్టపడింది, చాలా మందికి చాలా మంచి విషయాలు చెప్పేది. వాళ్ళ ఊర్లో ఆమెను చూసి చాలా మంది చిన్నపిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళేవారంట. నిజానికి అశ్విని లాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మన సమాజం చేసుకున్న ఒక దురదృష్టకరం చెప్పాలి. అశ్వినే కాదు, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి. కాకపోతే ఒక తండ్రి కూతురు ఒకేసారి చనిపోవడం నిజానికి వాళ్ళ కుటుంబానికి చాలా బాధాకరం. ఏదేమైనా వాళ్ళిద్దరి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే మనం కొన్ని విజువల్స్ చూస్తున్నాం, కొన్ని ఫోన్లో రికార్డ్ అయిన విజువల్స్. చాలామంది కూడా
అక్కడ వాటర్ ఫ్లో అవుతున్నా వాటిని దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రోజు ఆగి మన ప్రాణాలను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ప్రవాహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం చూస్తున్నాం కదా, కొన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి. వెళ్తున్నారు ఒక్కసారిగా ప్రవాహం వచ్చి కొట్టుకెళ్ళిపోతున్నారు. ఈ వరదల్లో ఒకరిని కాపాడబోయి ఇంకొకరు కూడా వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టుకుంటున్నారు. అలాగే ఒక వీడియో చూసాను నేను, ఒక గర్భిణి వరదల్లో చిక్కుకుపోయి కరెంట్ లేదు, ఫోన్ లేదు, అంటే ఇన్ఫార్మ్ చేయడానికి కూడా వాళ్ళకి సౌకర్యం లేదు. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక పెద్ద ట్యాంక్ని దాన్ని సగ భాగం కట్ చేసి దాన్ని పడవలో యూజ్ చేసి ఆ చంటి బిడ్డని ఆమెను అందులో కూర్చోబెట్టి అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకొస్తున్న ఒక విజువల్ అనుకోకుండా రికార్డ్ అయింది. అంటే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా వరదలు వస్తే ఎలా ఉంటుందంటే పవర్ ఉండదు, వాటర్ ఉండదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఉన్న ప్లేస్ నుంచి అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు. అంటే ఎటు అడిగేస్తే ఏ లోతులోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు, అలా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన వరదలు చాలా తీవ్ర నష్టాలను అయితే కలిగిస్తాయి ఖచ్చితంగా. పాపం ఇప్పుడిప్పుడే పంటలు వేసుకునే టైం ఇది. అయితే ఇప్పుడు వచ్చిన వరదలకి రైతులకి చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆ విత్తనాలన్నీ కూడా వేస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఈ వరదలో కొట్టుకెళ్ళిపోతాయి. అలాగే ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎవరైతే ఈ వరదల్లో కొట్టుకెళ్ళిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ని ఖచ్చితంగా ఆర్థికంగా సహాయం చేసే అవసరం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొంతమంది సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అమౌంట్ని అయితే ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు 2 రాష్ట్రాలకు కూడా 50 lakhs ఇచ్చారు. అలాగే వైజయంతి మూవీస్ ఇప్పటివరకు ముందుకు వచ్చి 25 lakhs ఇచ్చింది. చాలామంది చాలా ప్లేసెస్ నుంచి హెల్ప్ చేస్తున్నారు.